బుక్ చేశాను రా. മലരേ നിന്നെ കാണാതിരുന്നാൽ മിഴിവേകിയ നിറമെല്ലാം മായുന്ന പോലെ അലിവോടെന്നരികത്തിന്നണയാ. ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రీ పీరియడ్ అని సినిమాకే. Dear students, myself Kirti. I'm your new DSP lecturer. Kindly go back to your seats. బయటికి వెళ్ళాలా? మీరే మా స్టాఫ్ అయితే నేను లోపలికే వెళ్తా. చాలదు చాలదు చాలదు. ఏంటే చాలదు చాలదు, ఇప్పుడు చూడవే నా నవ్వు. ఇప్పుడే లస్ట్ కంటే లవ్వే ఎక్కువ అని ఫీల్ అయ్యా. పండగ చేసుకో, ఫోటో పంపుతా. దొరికిపోయాడు ఒక్కడు. పిశాచి ఎలా చూస్తున్నాడో చూడు. మ్యామ్, హీఈస్ డ్రాగన్ 2018 బ్యాచ్. మిగిలిన 48 సప్లీస్ని క్లియర్ చేయడానికి కాలేజ్కి వచ్చారు. హీ సిన్సియరే, బట్ సమ్ టైమ్స్ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాడు. నేను చూసుకుంటాను మ్యామ్. క్లాస్లో ఫోన్ యూజ్ చేయకూడదు. సెట్. ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళలేం. అలాంటి ప్రేమ మనతో ఎప్పుడూ ఉండదు. మనల్ని ఏదో ఒక మాయ చేయాలని వైఎంసీలో నాగచైతన్య చెప్పింది. ఇప్పుడే గురు అర్థమవుతుంది. నన్ను ఏదో మాయ చేసింది గురు ఈ పొట్టి నూడిల్స్ బ్యూటీ. నువ్వు అలా చూడు, ఈ లాస్ట్ సెమిస్టర్ అయ్యేలోపు నేను ఆ బ్యూటీతో రిలేషన్షిప్లో ఉండకపోతే నేను చోటా డ్రాగన్ని కాదురా. గురు అలా చూడొద్దు, నాకు టెన్షన్ అవుతుంది. నీకు లవర్ ఉంది, వీడు నా లవరు. మ్యామ్, ఈస్ నాట్ అలౌయింగ్ మీ టు స్టడీ. కెన్ ఐ కమ్ అండ్ సిట్ ఇన్ ద ఫస్ట్ బెంచ్? థ్యాంక్ యూ మ్యామ్. ఎలా ఉంది కోడి సగసువే. హే, వెనకపోవే. ఎప్పుడు చూడు డౌట్ అడుగుతావు. క్లాస్ అప్పుడు నిద్రపోతావేంటి? ఏ జరగవే. రెండేళ్ళుగా ఒక్క చౌకీ కూడా వెళ్లకుండా ఖాళీగా కూర్చున్నావే, నువ్వే నా అసహ్యం. నువ్వు ఒక ఫెయిలియర్ రాఘవే. నీతో బతికితే నా లైఫ్ కూడా ఫెయిలియర్ అవుతుందని నాకు భయంగా ఉంది. So whole conceptualized. So students, we'll continue tomorrow. Bye. Ragan. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెంటనే ప్రిన్సిపల్ కలవాలి. వెంటనే కలవడానికి ఏమైనా గవర్నరా? 10 నిమిషాలు ఆగు, లోపల మీటింగ్ జరుగుతుంది. హలో సార్, నేను అన్యూనివర్సిటీ సోర్స్తో మాట్లాడినా తమ్మి. సూపర్ సార్. చెప్పండి సార్, ఎంత కట్టాలి? ఎంత సార్ నువ్వు కట్టాలి? ఒకటి 2 పేపర్లు అయితే మేనేజ్ చేయొచ్చు. 48 పేపర్లు అంటే ఆడు ఎంత ఇచ్చినా కుదరదంటుండు. సార్ సార్ అలా చెప్పకండి సార్, మిమ్మల్ని నమ్ముకునే ఉన్నాను సార్. ఏదో ఒక దారి ఉంటుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. దీనికో దారుంది తమ్మి. ఏంటి సార్? చదివి పాసు. రే తమ్ముడు, నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. రారా, అటెండెన్స్ పర్ఫెక్ట్గా ఉందని విన్నాను. గుడ్ గుడ్. సార్, ఎందుకు సార్ దాన్ని ఉద్యోగంలో తీసుకున్నారు? ఎవరు? నెక్స్ట్ కీర్తిని. కీర్తి దీపక్, డిఎస్పి లెక్చరర్. నీ బ్యాచా? ఆమె మంచి అమ్మాయి కదరా. నిన్నెలా లవ్ చేసిందిరా? ఐ థింక్ షీఈ్ మ్యారీడ్ టు అ గుడ్ గై నౌ. నో, నన్ను రెచ్చగొట్టడానికే కదా దాన్ని స్టాఫ్ గా అపాయింట్ చేశారు. ఆపు. నీ ఎక్స్ ఎవరో తెలుసుకొని ఉద్యోగం ఇవ్వడమే నా పనా? సరే, ఇప్పుడు తెలిసిందిగా, దాని ఉద్యోగం నుంచి తీసేయండి సార్. రే, ఆమె ఎంఏ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూలో బాగా స్కోర్ చేసి ఉద్యోగంలో చేరింది. ఇప్పుడు ఆమెను ఎలా తీసేమంటావు? వాట్ రైట్స్ డూ ఐ హ్యావ్? ఓ, తీసారు కదా.
అయితే నేను వెళ్ళిపోతా. దాట్స్ యువర్ చాయిస్ మ్యాన్. నీకే తెలుసు కాన్సిక్వెన్సెస్ ఎలా అయ్యో ఉంటాయి. సార్ చాలు సార్, ఊరికే బ్లాక్మెయిల్ చేయడం ఆపండి సార్. మీరేంటి సార్ నన్ను ఇరికించేది? నేనే మా మామయ్య మేనేజర్కి నిజం చెప్పి అర్థం చేసుకోమంటాను. దే విల్ అండర్స్టాండ్. ఇంతకు మించి మీ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాదు సార్. గుడ్ బై. నిజం చెప్పి ఫోన్ చేయరా, నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. గురు రా వెళ్ళి క్రికెట్ ఆడదాం. ఏంటి గురు ప్యాక్ చేసుకుంటున్నా? కాలేజ్ వదిలేతున్నావా? కాని గురు ఇప్పుడే డ్రాగన్ ని చూస్తున్నట్టు ఉంది. నేను కూడా నువ్వు మధ్యలో గిద్దలు తిరిగి కీర్తి మిస్ లైన్ లో పెట్టేస్తాను. పిచ్చ కాకలో ఉన్నాను మింగే. ఓ డ్రాగన్ ఫైర్ మీద ఉన్నట్టుంది. పొండే పొండే పొండే. రే డ్రాగన్ మా నా వల్ల కావట్లేదురా. నేను హైదరాబాద్ వచ్చేస్తున్నా. రే పోరా పాటను కూడా ఇటువైపు రావద్దు అది చెప్పడానికి కాల్ చేశాను. ఏ మన క్రికెట్ గ్రూప్ లో ఒక న్యూస్ లింక్ వచ్చింది చూడు. ప్రైవేట్ కంపెనీ అయిన వైసీఎల్లో నకిలీ సర్టిఫికేట్స్ తో ఉద్యోగంలో చేరిన 2 ఉద్యోగుల్ని కంపెనీ వారు పోలీసులకి అప్పగించారు. వీళ్ళకి 6 నెలల జైలు శిక్ష లేదా 10 లక్షల జరిమానా విధిస్తారని తెలుస్తుంది. ఇకపై నకిలీ ఉద్యోగుల్ని గుర్తించడానికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ని మళ్ళీ చేయాలని ప్రైవేట్ కంపెనీలకు పోలీసులు ఆదేశాలు జారీ. చూసావరా మామ, నువ్వు దొరికా ఉంటే కన్ఫర్మ్ గా లైఫ్ పోతే నువ్వు ఎలాగైనా చదివా 48 పేపర్ క్లియర్ చేసి. సార్ రాఘవన్, న్యూస్ చూసావా? అదే మన కంపెనీలో కూడా ఫ్రాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా. లెట్స్ డు ఎ బ్యాక్గ్రౌండ్ చెక్ అగైన్. ఏమంటావు? నేను వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. హే బేబీ, హోప్ యువర్ డే వాస్ గ్రేట్. పల్లవి ఎవరు అల్లుడు గారా? ఒక అవునన్నా. నిమిషం ఫోన్ ఇవ్వు. అల్లుడు గారు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. న్యూస్ చూసారా మీరు? చూడండి, మనమేమో కష్టపడి చదివి డిగ్రీలు తెచ్చుకుంటుంటే ఈ పోరంబోకులేమో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించి ఈ రోజు అరెస్ట్ అవుతున్నారు. అల్లుడు, నేను మన కంపెనీలో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయమని చెప్పాను. ఏ పోరంబోకైనా దొరికాడంటే స్ట్రైట్ గా నరికి పారేయడమే. ఊరికి ఒక చిన్న ఇన్ఫర్మేషనే ఇదిగో. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు బేబీ? ఇలాంటి ఎదవని కాల్చి చంపేయాలి. పల్లవి, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే బేబీ. ఏందయ్యా ఎక్కడికి వెళ్తున్నా? ప్రిన్సిపల్ కావాలి. ఇప్పుడే స్టాఫ్ క్వార్టర్స్కి వెళ్ళారు. అది మాత్రం ఇది కూడా తీసే. ఏం బాబు, ఏదో నిజం చెప్తానని వెళ్ళు, ఇప్పుడు టవలే జారిపోయే పరిస్థితికి వచ్చావు. ఏమైంది? సార్ నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను సార్. నేను పెడుతున్న టార్చర్ చూస్తుంటే నన్ను పచ్చి బూతులు తిట్టాలని ఉంది కదా. ఉన్నది చెప్పు. ఓపెన్ ఛాలెంజ్ రా. నువ్వు 48 పేపర్లు క్లియర్ చేసిన ముందుకొచ్చి నించో, నీకు నోటుకొచ్చిన బూతులు తిట్టుకో, నేను పడతాను. వెళ్ళి చదువుకో. డ్రైవర్ బండి పోని. రాఘవన్, నీతో మాట్లాడాలి. ఏయ్ జరగవే. ప్లీజ్, నీతో మాట్లాడాలి. ఏయ్ చెయ్యొతలవే. లేదు, నీతో మాట్లాడాలి. ఏయ్ కొట్టు, ఎంతైనా కొట్టు, కానీ నాతో మాట్లాడు ప్లీజ్.
ఏం మాట్లాడతావే? సారీ. సారీ తేలిగ్గా వదిలేసి వెళ్ళిపోయి సంతోషంగా ఇంకొకరిని పెళ్లి చేసుకొని సారీ అంత ఈజీగా ఉంది కదా నీకు? కరెక్టే. పెళ్ళవగానే నిన్ను ఈజీగా మర్చిపోతానని అనుకున్నాను. కుదరలేదు. నిన్ను హర్ట్ చేశానన్న గిల్ట్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. వచ్చిన హస్బెండ్ మంచోడవడం వల్ల ఆయన్ని హర్ట్ చేయకూడదని ఊరికే సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాను అంతే. ఒక తప్పు చేసి ఈజీగా దాటేయొచ్చని అనుకుంటా, కానీ అది మనల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంది కదా. అభితో మాట్లాడాను. వాడన్నీ చెప్పేశాడు. చేసిన తప్పు దిద్దుకోవడానికి అందరికీ సెకండ్ ఛాన్స్ దొరకదు రాఘవన్, కానీ నీకు దొరికింది. ఎలాగైనా ఆ 48 పేపర్స్ని క్లియర్ చేసుకో. నాకు వేరే దారిలేదని తెలుసు, కానీ 48 పేపర్లు చదవాలని తలుచుకుంటేనే తలకాయ పగిలిపోతుంది. రాఘవన్, 35 థియరీస్ అండ్ 13 ప్రాక్టికల్స్. నువ్వేమైనా సెంటమ్ కోసం ఆ చదివిపోయేది? పాస్ అవ్వడానికేగా. ఈ ప్రాక్టికల్స్ అన్ని అటెండ్ చేస్తేనే పాస్ చేసేస్తారు. అండ్ లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ చదివితే చాలు, ఆ 35 పేపర్స్ని క్లియర్ చేసేయచ్చు. నేను అన్ని సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ రెడీ చేసిస్తాను. నువ్వు అది మాత్రం చదువు చాలు. నువ్వెందుకు ఇవన్నీ చేయడం? ఒకవేళ నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యి నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయితే మేబీ నాకున్న గిల్ట్ పోతుందనుకుంటున్నా. 12thలో 96% తెచ్చుకున్నావని సీన్ వేసావుగా. నెక్స్ట్ 2 months అప్పుడు చదివినట్టు చదువు.